యాక్చువల్గా ఈ క్యాప్ కూడా ఒక ఫార్ములా ఉంది. అంటే ఈ కింద మనం ఎంత పెట్టాలి, ఈ ఒకవేళ ఎక్కడైనా మనం కట్ చేయవలసి వస్తుంది, ఇక్కడ కట్ చేసాము, ఇక్కడ కట్ చేసాం, రమరమి దీనికి ఎంత తీసాము, ఒక 3/4 లేకపోతే 1/2 ఇంచ్ తీసాం. అసలు పర్టికులర్గా ఎన్ని మూలలు తీయాలి, ఎన్ని మూలలు తీస్తే ఏ సైజు కప్పు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ క్లాస్లో మనం మధుబాల బ్లౌజ్ అనే ఒక బ్లౌజ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆ మధుబాల బ్లౌజ్ని ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు అనేది కూడా నేను చెప్పాను. డీప్ నెక్లో చేయొచ్చు, బోట్ నెక్లో చేసుకోవచ్చు, కాలర్ నెక్లో చేయొచ్చు, హాల్టర్ నెక్లో చేయొచ్చు. ఇలా వివిధ రకాల మన మోడల్స్లో మనం చేయొచ్చు అని చెప్పాం. లాస్ట్ టైం మనం చెప్పుకున్నది ఏంటి, ఒక డీప్ నెక్ బ్లౌజ్లో మనం మాట్లాడుకున్నాము. సో డీప్ నెక్లోని ఏదైతే మనకి మధుబాల బ్లౌజ్ కావాలో ఆ మధుబాల బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం మనం మధుబాల బ్లౌజ్ని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు డీప్ నెక్ కాకుండా బోట్ నెక్లో, దీంట్లో బోట్ నెక్ బ్యాక్ బోట్ నెక్ విత్ కీహోలు, బ్యాక్ ఓపెన్, ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైము ఫ్రంట్కి వచ్చేసరికి ఏదైతే మనకి ఇక్కడ ఈ షేప్ వచ్చిందో ఈ షేప్ దగ్గర నుంచి మళ్ళీ ఈ విధంగా వచ్చి బ్లౌజ్ వచ్చే విధంగా మనం దీన్ని డిజైన్ చేసుకుందాం ఈరోజు విత్ ప్రిన్సెస్ కట్. విత్ ప్రిన్సెస్ కట్ ట్రెండీగా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక. చాలా కాలం బట్టి ఇది ట్రెండీగా నడుస్తుంది. ఇది నా మెథడ్లో ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. నేను చెప్పే విధానంగానే నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో దీన్ని షేర్ చేయండి. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ సేమ్ టైం ఇటువంటి మీకు ఏవైనా డిజైనర్ బ్లౌజెస్ కానీ ఏదైనా బాగా క్లిష్టమైన మెజర్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. దాని మీద నాకు వీలైనంత త్వరలో మీకు వీడియోస్ చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి ఉదాహరణగా లేటెస్ట్గా ఒక వీడియో చేశాను. 48 హై చెస్ట్, 55 మిడిల్ చెస్ట్ తోటి మనం ఒక బ్లౌజ్ అయితే చేసుకున్నాం. దాని తాలూకా అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది, దాన్ని మళ్ళీ మనం ఎన్ని వేరియేషన్స్లో చేయొచ్చు అనేది మీకు ప్రీవియస్ అంటే వచ్చే క్లాసెస్లో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఈ రోజు మన క్లాస్ అయితే కనుక మధుబాల బ్లౌజ్లో ఒక ట్రెండీ డిజైన్ అయితే మనం చూద్దాం. ఇది నేను వెళ్తుంది ఎగ్జాంపుల్ సైజు 36కి వెళ్తున్నాను. ఇక్కడ మీ సైజు ఏదైతే దాన్ని పెట్టుకోండి ఈ ఫార్ములాలో. క్లియర్? ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేటప్పుడు నాకు 3 మోడల్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఒకటి బోట్ నెక్, రెండవది కటోరీ బ్లౌజు, మూడవది ప్రిన్స్ కట్. ఈ మూడిట్లని కలిపి ఈ మోడల్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఏ ఒక్క బ్లౌజు కూడా ఒక మోడల్ తోటి రాదు. డీప్ నెక్ అంటే డీప్ నెక్ లో ఉండదు, క్రాస్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్ లో ఉండదు. దానికి మరొక మోడల్ ని జోడిస్తేనే ఇంకొకటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సవ్యసాచి గురించి మాట్లాడుకుందాం. సవ్యసాచి ఈ సవ్యసాచి గురించి చాలా మంది అడుగుతున్నారు, సార్ మీ మెథడ్లో సవ్యసాచిని చూపించండి అని. సవ్యసాచి మెథడ్లో రావాలంటే దీంట్లో కూడా మీకు 8 కలుస్తున్నాయి. ఒకటి క్రాస్ కటింగ్ ఫార్ములా, రెండోది ప్రిన్సెస్ కట్, మూడవది కటోరీ. ఈ 3 కలిపి ఈ సవ్యసాచి బ్లౌజ్ అనేది వస్తుంది. దీన్ని కూడా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ నా ఆన్లైన్ క్లాసెస్ విన్న వాళ్ళ గురించి వీటి గురించి అయితే కనుక నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ మనకి పబ్లిక్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వెయిట్. ఈ రోజు మన క్లాస్ వచ్చేసి మధుబాల బ్లౌజు బోట్ నెక్. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు? ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతి నెల
5వ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి. మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో ఆ లెక్కల ద్వారా ఆల్ రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. సో బోట్ నెక్ అనేటప్పటికి ఏం కావాలి? మెజర్మెంట్స్ కావాలి. ఆల్రెడీ మనకి మెజర్మెంట్స్ అనేవి 36కి ఏ మెజర్మెంట్స్ వస్తాయో మీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయటం లేదు. సో ఇక్కడ నాకు బ్యాక్లో ఒక మార్జిన్ కావాలి, మార్జిన్ తీసుకున్నాను. అండ్ సేమ్ టైము ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్కి సరిపడే మార్జిన్ని తీసుకుంటున్నాను. అలాగే లెంగ్త్ వచ్చేసి 15, దానికి ఒక హాఫ్ ఇంచి కలిపి 15.5 చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమైంది? 36కి 6వ భాగం 6 ఇంచీలు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటి? హై నెక్ కాదు, డీప్ నెక్ కాదు, బోట్ నెక్లోకి వెళ్తున్నాను. అంటే హై నెక్ కేటగిరీలోకి వెళ్తున్నాను కాబట్టి ఇంకొక 1 ఇంచ్ కిందకి దించుకుంటున్నాను. సో దీనికి చంక డౌన్ మార్క్ వేసుకున్నాను. అండ్ సేమ్ టైం దీనికి మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి యూనివర్సల్ ఫార్ములాలో వెళ్ళేటప్పుడు షోల్డర్ తెలియదు. సో షోల్డర్ తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాము? ఇక్కడ చంక డౌన్ ఎంతైతే వేసామో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఇక్కడ వేసేయండి. సో 7.5. ఇక్కడ నాకు నెక్ వెడల్పు వచ్చేసి నాకు ఒక 3 ఇంచెస్ 12వ భాగం ఉంటే సరిపోతుంది. 12వ భాగాన్ని ఇక్కడ తీసుకున్నాను. ఇదే 12వ భాగాన్ని ఎంతవరకు కిందకి కావాలంటే అంతవరకు కిందకి తీసుకోవచ్చు. ఇది 4.5, ఇది 4.5 నెక్ అనేది మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ 7.5 పెట్టాను నేను, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేస్తాను. అలాగే బ్యాక్ లూజ్ వచ్చేసి నాకు 9 ఇంచులు 4వ భాగం, దానికి ఒక 6 ఇంచ్ కలిపి 9.5. నడుము వచ్చేసి 32 అనుకుందాం, దానికి 4వ భాగం 8, దానికి ఒక 1 ఇంచ్ కలిపి 9. దీనికి ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్ తీసుకోండి. అలాగే మనం డాట్స్ మార్క్ వేసుకోవడానికి బ్యాక్లో 9 ఇంచెస్, దాంట్లో సగం 4.5, ఆ 4.5కి డాట్ మార్క్ వేసుకోండి. ఎంత డాట్ కావాలంటే అంత డాట్. సో అలాగే మనకి బ్యాక్ దగ్గర షేప్ అనేది కిందకి దిక్కకుండా ఉండడానికి లేదా షేప్ బెల్ట్ తగ్గడానికి ఈ షేప్ అనేది చేసుకోండి. ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించవచ్చు. అలాగే ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సో 1 ఇంచ్ కన్నా తక్కువ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మీకు ఇలా హైనెక్ బ్లౌజులకి వాటికి కొంచెం తక్కువ మాత్రమే ఉంటుంది. సరే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా? సో మనకి ఎంత రావాలి? ఇది 8.5 రావాలి. సో ఇది 8.5 వరకు వచ్చింది, నో ప్రాబ్లం, మనకి సరిపోతుంది. అలాగే బోట్ నెక్ అండ్ కాలర్ నెక్లకి పైన ఒక 3/4 వరకు రేస్ చేయమని చెప్తాను నా ఫార్ములా ప్రకారం. అలాగే దీనికి స్లోప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ స్లోప్ ఉండాలి. రైట్, ఇక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్ డౌన్ కావాలి. ఈ నెక్ డౌన్ అనేది మీ ఇష్టం, మీకు కావాల్సిన డిజైన్ పెట్టి ఏదైనా పెట్టుకోండి. నాకేం చేస్తున్నాను, నేను ఇక్కడ పైన ఒక 2 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను, లేదా 1.5, ఎంత కావాలంటే అంత తీసుకోండి డిజైన్ పరంగా. ఇప్పుడు దీనికి బ్యాక్ కీ హోల్ కావాలంటే కీ హోల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అనేది నాకు 10.5, సో 10.5 డౌన్ తీసాను. దీంట్లో కావాల్సిన నెక్ డిజైన్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. సో కీ హోల్ కోసం దీన్ని మార్క్ చేసుకున్నాను. ఇక్కడతో బ్యాక్ తాలుగా పని అయిపోయింది. సో బ్యాక్ మార్క్ వేసేటప్పుడే
ఇప్పుడే దీనికి మనకి ఫ్రంట్కి కావాల్సిన మార్కింగ్ అంతా దీంట్లోనే చేసేసుకోవాలి. అప్పుడే మీకు షేప్ బెల్ట్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఫ్రంట్ అపెక్స్ పాయింట్ కావాలి 10.5 అండ్ నేను వేసే డాట్ వచ్చేసి ఒక 2.5 వేస్తాను యూనివర్సల్ ఫార్ములాలో. సో ఇక్కడ వరకు ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. చూడండి అంతవరకు వచ్చింది. ఇప్పుడు దీనికి నేను జనరల్గా క్రాస్ కటింగ్ అయితే కనుక క్రాస్ కటింగ్ షేప్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఎంత షేప్ ఇస్తామో ఒక 3/4తో లేదా ఒక 1 ఇంచ్ షేప్ ఇస్తాను నేను. సో 1 ఇంచ్ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో 1 ఇంచ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఎంత వచ్చింది ఇక్కడ మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నాకు ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. సో 3 అంటే 2.3. దీని మార్జిన్తో కలిపితే ఇక్కడ మనం మార్జిన్ ఇవ్వాలి కదా, ఈ మార్జిన్ కలిపితే మరొక 1/2 ఇంచ్ కలుపుకుందాం. సో టోటల్ ఎంత వచ్చింది, ఇది 3.5. సో ఈ 3.5 అనేది మనకి ప్రైమరీ కీ అవుతుంది. ఈ 3.5 అనేది మనకి ప్రైమరీ కీ అవుతుంది. అది ఫ్రంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. ఓకేనా? సో రైట్, ఈ 3.5ని లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి, మీకు సగం పని అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఇది ఏ సైజుకి తయారు చేస్తున్నాము, ఇది 36 చెస్ట్ 32 ఇంచులు నడుము. క్లియర్? ఓకే రైట్. సో ఇక్కడతో మనకి ఇది పైన అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫ్రంట్ మార్క్ వేసుకోవాలి. సో ఫ్రంట్ మార్క్ వేసుకోవాలంటే మనకి బ్యాక్తో పని లేదు, బ్యాక్ తీసి పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సిన ఫ్రంట్ మార్కింగ్ అనేది ఫస్ట్ చేసుకుందాం. కింద ఒక డమ్మీ మార్క్, మార్జిన్ కోసం బ్యాక్లో ఎంత అయితే విడిచిపెట్టామో ఫ్రంట్లో కూడా అంత విడిచిపెట్టండి. సో విడిచిపెట్టాను నేను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్తో మనకు సంబంధం లేదు. హ్యాండ్స్ అనేవి అన్నింటికి ఒకటే కాబట్టి హ్యాండ్స్ గురించి ఎక్కువగా చర్చించట్లేదు, టైం వేస్ట్ చేయటం లేదు. అండ్ సేమ్ టైం ఫ్రంట్ ఒక డమ్మీ మార్క్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ ఓపెన్ అయితే ఉపయోగపడుతుంది, లేదా షేప్ బెల్ట్ జాయింట్ పెట్టుకోవాలంటే ఉపయోగపడుతుంది. సో మల్టీపర్పస్గా దీన్ని ఉంచుకుంటున్నాను. అవసరం లేదనుకుంటే తీసి పారేస్తాం లాస్ట్లో, కానీ ఉండడం అయితే బెటర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బ్యాక్ మనం 15.5 మార్క్ చేసాము. 15.5 లెంగ్త్ని మార్క్ చేసేసేయండి యాజ్ ఇట్ ఈజ్. సో 15.5 అండ్ సేమ్ టైము చంకడౌన్ 7 ఇంచీలు అండ్ సేమ్ టైము అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5. ఇక్కడ మనకి డాట్ కావాలి. ఇప్పుడు డాట్ని మనం మార్క్ చేయట్లేదు, ఎందుకంటే డాట్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ మనకి ఎంత మిగిలింది పార్ట్, ఈ పార్ట్ ఎంత మిగిలింది 3.5. ఈ 3.5ని తీసుకొచ్చి ఇక్కడ మార్క్ చేసేసేయండి. 3.5 అనేది ఇక్కడ మార్క్ చేసేయండి. దట్స్ ఆల్. సో దీన్ని కంప్లీట్గా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, ఇక్కడ పాయింట్ కావాలంటే పాయింట్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి అపెక్స్ పాయింట్, ఇది చంక డౌను, సో ఇది షోల్డర్. సో షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, బ్యాక్ 7.5 పెట్టాను. సో అదే 7.5ని దీనికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ సేమ్ టైం నెక్ 3 ఇంచులు పెట్టాను, 3 ఇంచులు ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు స్లోప్ వచ్చి ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం. సో 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ 4.5 కింద వరకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 7.5 పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి 7.5 తక్కువ 7 ఇంచులే పెడుతున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ చాలు నాకు. నెక్ డౌన్ వచ్చేసి నాకు ఒక 7.5 వరకు నెక్ డౌన్ కావాలి. 7.5 నెక్ డౌన్. ఇప్పుడు నాకు లూజ్ వచ్చేసి 36. దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి అంటే 9.5 పెడుతున్నా. ఈ 1/2 ఇంచ్ ఎందుకు పెడుతున్నాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. 1/2 ఇంచ్ స్లోప్ కావాలి, స్లోప్ తీసేద్దాం. దట్స్ ఆల్. సో ఇప్పుడు అపెక్స్ పాయింట్ కావాలి. అపెక్స్ పాయింట్ అనేది 4. దాన్ని అలా మార్క్ చేసి వదిలేసాను, దాన్ని ఇంకేం చేయలేదు నేను. సో ఇక్కడి నుంచి నాకు ఒక 1.5 ఇంచ్ పైకి కావాలి షేప్ కోసం, తీసేసాను. అండ్ సేమ్ టైం ఇప్పుడు నడుము మార్క్ కావాలి. లాస్ట్ టైం మనం ఏం చేసాం, షేప్ బెల్ట్ని కూడా
టేప్ వేసి అంటించుకొని దాన్ని షేప్ చేసుకొని తగ్గించుకున్నాం. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ మెథడ్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఈజీ మెథడ్. సో నడుము ఎంత మనకి, నడుము అనేది 8 ఇంచీలు. 8 ఇంచీలు అయితే కనుక దానికి 8.5కి మార్క్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు మనకి షేప్ వస్తుంది కాబట్టి. సో 8.5 లేదా 8.5 కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ వరకు ఇది మార్క్ కంప్లీటెడ్. సో దీనికి కావాల్సిన మార్జిన్ని మీరు ఇక్కడ తీసేసుకోండి. ఫ్రంట్ మార్క్ అయితే దాదాపుగా అయిపోయినట్టే. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, నెక్ కావాలి, నెక్ తాలూకా షేప్ కావాలి. కటోరీ బ్లౌజ్ కోసం మనం ఏం చేస్తాము, కటోరీ బ్లౌజ్ కోసం ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 5.5కి మనం మార్క్ చేసుకుంటాం, అంతే కదా. 5.5కి దీన్ని మార్క్ చేశాను. అండ్ సేమ్ టైం నాకు ఇక్కడ ఎంత కావాలి, ఒక 2 ఇంచెస్ కావాలి. సో 2 ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని నేను షేప్ చేసుకుంటాను. అండ్ సేమ్ టైం ఇక్కడ నాకు ఒక 1/4-2 ఇంచీల వరకు లేదా 1.5 ఇంచీ వరకు కావాలి, 1/4-2 తీసుకున్నాను. సో దీన్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇది రౌండ్ షేప్ రావాలి. సో రౌండ్ షేప్ రావాలి అంటే దీన్ని ఏం చేస్తున్నాము, ఇదిగోండి ఇది రౌండ్ చేసి వదిలేసాం. అలాగే ఈ పక్క కూడా దీన్ని రౌండ్ చేసేసాం. ఇక్కడ వంక లేకుండా దీన్ని ఇలా లేబుల్ చేయండి, దట్స్ ఆల్. సో ఈ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నెక్ పార్ట్ కావాలి. సో ఫస్ట్ దీనికి మనం నెక్ రౌండ్ చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు నెక్ రౌండ్ చేసుకున్న తర్వాత దీనికి కావలసిన షేపు అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను చూడండి ఒక షేప్ ఇస్తున్నాను దీనికి. యా, వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి ఇది మళ్ళీ దీన్ని మనం ఈ షేప్ ఇచ్చుకొని ఇప్పుడు ఈ పార్ట్కి మనం థ్రెడ్ వేసుకోవచ్చు. ఈ థ్రెడ్ వేసేటప్పుడు కూడా మనం ఇంకా కావాలంటే పైకి కూడా తీసుకోవచ్చు దీన్ని, ఇంకా కావాలి అనుకుంటే పైకి తీసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మీకు ఎలా కావాలంటే దీన్ని అలా డిజైన్ చేయండి. సో ఇలా పైకి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే ఈ లెంగ్త్ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ లెంగ్త్ కొలవండి. సో ఈ లెంగ్త్ ఎంత వస్తుంది, 5 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే 5, 5, 10 ప్లస్ మనకి ఈ నెక్ రౌండ్, బ్యాక్ నెక్ రౌండ్ ఎంత ఉంటుంది, ఇది ఒక 5 ఇంచులు ఉంటుంది. మొత్తం మీరు ఒక 15 ఇంచులు డోరీ కానీ తయారు చేశారనుకోండి, తాడు. సో ఈ తాడుని అనేది వెనక ముడి వేయకుండా ఇలా నెక్ చుట్టూ తిప్పేసి వదిలేయచ్చు. అంటే టాకా పెట్టేసి వదిలేసుకుంటే ఇలా డోరీ వేసేసుకొని బ్యాక్ హుక్స్లు పెట్టేసుకోవచ్చు. సో ఈ విధమైన డిజైన్స్ మనకి కావాలి అనుకునేవి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్ తాలూకా డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ ప్యాటర్న్ కావాలి. సో ఈ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసి అప్పుడు మనం మిగతాదంతా వర్క్ చేసుకుందాం. సో ఇక్కడ నాకు ఒక 1/4 ఇంచు షేప్ కావాలి. సో 1/4 ఇంచు షేప్ ఇక్కడే మార్క్ చేసి వదిలేస్తున్నాను. సో తర్వాత కన్ఫ్యూజ్ లేకుండా. అండ్ సేమ్ టైం నేను ఇక్కడ ఎంత షేప్ చేశాను బ్యాక్లో, ఆ షేప్ అనేది దీనికి కూడా చెయ్యాలి. సో ఇదిగోండి, దీనికి ఇంత షేప్ చేసాం. సో ఆ షేప్ అనేది కింద నుంచి చేసేసుకోవడమే. సో ఈ షేప్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి, ఏదైతే మనం ఇక్కడ క్రాస్ ఇస్తున్నామో ఈ క్రాస్ని మనం డబుల్లో పెట్టి గుబ్బలా కట్ చేసుకున్నాం అనుకున్న క్లాత్, అప్పుడు మళ్ళీ ఇది స్ట్రైట్ అయిపోతుంది కిందన. ఈ క్రాస్ అనేది మరి కనపడదు. సో దానికి మల్టీపర్పస్గా మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కంగారు పడకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి, సో ఇప్పుడు మనకు కావాల్సిన కింద పార్ట్, మెయిన్ పార్ట్ అనేది వచ్చేసింది. దీనికి నాకు ఎంత షేప్ కావాలి, ఎంత మార్జిన్ కావాలి, ఆ మార్జిన్ని వదిలేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. సో దీనికి సెంటర్ జాయింట్ పెట్టుకొని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ క్లాత్ని డబల్లో ఫోల్డ్ చేసుకొని ఈ క్రాస్ పెట్టేసి తీసేయచ్చు. సో ఈ కింద నాకు ఇది షేప్ కావాలి కాబట్టి ఈ షేప్ అనేది తీసేస్తున్నాను. లేదు దీన్ని ఇంకొకలా కూడా చేయొచ్చు. నేను ఈ షేప్ పెట్టిన మాస్టారు, షేప్ పెట్టిన షేప్ బెల్ట్ని తగ్గిస్తాను. సో ఇలా కూడా తగ్గించవచ్చు.
ఏదైతే మనకి ఈ హాఫ్ ఇంచ్ పెరుగుతుంది ఈ హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. కాకపోతే నేను చేసినట్టు ఈ విధంగా చేస్తే బ్లౌజ్కి లెంగ్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో నాకు ఇది మెయిన్ పార్ట్, ఏదైతే నాకు మెయిన్ పార్ట్ కావాలో బోట్ నెక్లో మెయిన్ పార్ట్ అనేది వచ్చేసింది. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఈ పార్ట్ కావాలి. సో ఈ పార్ట్ కావాలి. సో ఈ పార్ట్ కోసం ఇప్పుడు నేను దీన్ని డిజైన్ చేసుకుందాం. సో దీన్ని డిజైన్ చేయాలంటే మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటి, మనకి కావాల్సిన నెక్ డిజైన్ ఏంటి. ఇదిగోండి నెక్ డిజైన్ గురించి నేను ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచాను. రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన రైట్, ఇది మనకి కావాల్సిన నెక్ డిజైన్. ఓకేనా. ఇంకా మీకు బ్రాడ్ కావాలంటే ఇంకా బ్రాడ్ చేసుకోవచ్చు, ఇంకా లోతు కావాలంటే లోతు చేసుకోవచ్చు. డిజైన్ మీరు ఎలా అయినా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో దీన్ని మరి కొంచెం రౌండ్ చేద్దాం, ఇంకా అందంగా ఉంటుంది. దట్స్ ఆల్. సో ఇక్కడ వరకు ఇది క్లియర్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉక్స్ దగ్గర లూజ్ రాకూడదు, దీని తర్వాత తీసేద్దాం, ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో దీన్ని తీసేసాను. ఇప్పుడు మనకి ఈ పార్ట్ని మనం వేరేగా మార్క్ చేసుకోవాలి. ఎలా మార్క్ చేసుకుంటున్నాం, ఇదిగోండి వేరే పేపర్ తీసుకున్నాను నేను, దీని మీద యాజ్ ఇట్ ఈస్ గా మార్క్ చేసేద్దాం ఫస్ట్. సో ఇది ఒరిజినల్, దీంతో మనకి పని లేదు, బట్ మార్కింగ్ అనేది మనకి తెలియాలి కాబట్టి మార్కింగ్ వేస్తున్నాను నేను. సో ఇది ఒరిజినల్, ఇది సెంటరు, ఇది సెంటరు, ఇది సెంటర్. ఓకే రైట్. సో ఇది మనకి సెంటర్ అని తెలియడానికి సో ఇలా ఓపెన్ చేసి ఒక మార్క్ వేసుకోండి. దీంతో పని అయిపోయింది, పక్కన పెడదాం. సో ఇది మనకి సెంటర్ మార్కు, ఇది మనకి మార్జిన్. సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో వేసాం మనం, 4. సో డాట్ ఎంత కావాలి మనకి, మినిమం ఒక 2.5 కావాలి. సో 2.5 వరకు దాన్ని మార్క్ కిందకి దించాను. సో దీన్ని మార్క్ చేద్దాం. సో ఈ 2.5 అనేది డిపెండ్ ఆఫ్ ద చెస్ట్, మిడిల్ చెస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది, అందరికీ ఇది పడుతుందని గ్యారంటీ లేదు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, దీనికి కావాల్సింది ఇటుపక్క నేను 4.4 వేసాను, అటుపక్క కూడా నాకు 4.4 కావాలి. సో 4.4 వరకు వెళ్ళాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన డాట్ ఏంటి, ఇక్కడ 2.5 నాకు డాట్ కావాలి. సో ఈ 2.5 డాట్ని నేను 2 విధాలుగా మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నాను, ఈ ఏదైతే ఈ బయటకు ఉందో బయటకు వచ్చేసరికి ఒక 3/4 పెడుతున్నాను, రిమైనింగ్ అంతా ఈ చివరకు తోసేస్తున్నాను. తోసేసాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇదిగోండి దీంతో ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. దట్స్ ఆల్. రైట్. సో ఇప్పుడు దీనికి కావాల్సిన మార్కింగ్ నాకు ఏం కావాలి, ఇదిగోండి దీన్ని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ సేమ్ టైం ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది. సో ప్రిన్సెస్ కట్ కోసం మనం మార్క్ వేసుకుంటే కనుక అది ఎక్కడికి వెళ్తుంది, ఇదిగోండి అది ఇందులోకి వెళ్తుంది. సో అక్కడ వరకు వెళ్ళింది. సో ఇక్కడ వరకు వెళ్ళిన దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి, సో నాకు ఆ షేప్ కావాలి అనుకుంటే కనుక దాన్ని నేను ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఎంత ఎక్స్టెన్షన్ చెయ్యాలి, జనరల్గా మనం ఇక్కడ ఎంత వేసాము, 4.4. అదే 4.4 ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నాకు ఎంత కావాలి, ఒక రమారమి నేను ఇక్కడ ఒక 1/2 ఇంచి నుంచి 3/4 ఇంచి వరకు దీన్ని లాగేస్తున్నాను. సో 3/4 ఇంచి తీసేసాను. సో ఈ 3/4 ఇంచి తీసేసి ఇప్పుడు దీంట్లో ఎందులో కలిపేస్తున్నాను, మళ్ళీ దీంట్లోకి కలిపేసుకుంటున్నాను. దట్స్ ఆల్. అందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన ఈ డాట్ మార్క్ను కూడా నేను వేసేసుకుంటున్నాను. క్లియర్. ఇక్కడ వరకు ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే నాకు ఈ లెంగ్త్లు ఉన్నాయో ఈ లెంగ్త్లు నేను అడ్జస్ట్ చేయాలి. ఎలా అడ్జస్ట్ చేస్తాను, సో ఫస్ట్ ఈ లెంగ్త్ని మనం కొలుద్దాం. సో ఇది 7.5 వస్తుంది, ఇది పెద్దది వస్తుంది, ఇది
పెద్దది వస్తుంది, ఎందుకంటే రౌండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్దది వస్తుంది. ఇది ఇంచుమించుగా 7.5 ఇక్కడికే వచ్చింది. దాన్ని మనం కొద్దిగా అంటే దీంతో లెవెల్ చేసేటట్లు సరే, ఈ రౌండింగ్ ఎలా పెంచితే అది కూడా మనకి పెరిగిపోతుంది కాబట్టి దాని గురించి తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దీన్ని ఇక్కడ నుంచి ఇది రౌండ్ చేయండి. దట్స్ ఆల్. సో రౌండ్ చేసాము. ఇప్పుడు ఇది మనకి ఎక్కడికి రౌండ్ చేయాలి, ఇదిగోండి. సో ఆటోమేటిక్గా మనకి రౌండింగ్ అనేది అది పెరుగుతుంది చూడండి. దట్స్ ఆల్. సో ఒక పావు ఇంచి పెంచాలన్నాను, అది ఆటోమేటిక్గా అక్కడ పెరిగిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ రౌండింగ్ చేసుకోండి. దట్స్ ఆల్. సో ఇక్కడ వరకు ఇది క్లియర్. సో ఈ పీస్ని తీసుకెళ్లి ఈ సెంటర్లో పీసెస్ కట్ చేసి అలాగే అతికేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చి సరిపోద్ది. దీనికి మార్జిన్ వదులుకోవాలి, ఈ చుట్టూ మార్జిన్ వదలాలి, అంతే. ఇంకే మీరు చేయవలసిన పని ఇంకేమీ లేదు. ఇక్కడ కూడా నేను డాట్ వేసుకోండి, తీసేసి మళ్ళీ అతికేసుకోవడమే. సో ఆ విధంగా కూడా చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఇది కటింగ్ చేసిన తర్వాత ఇది ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీని ఒరిజినల్ ఏది, ఇదిగోండి దీని ఒరిజినల్. సో ఒరిజినల్కి అండ్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో ఒరిజినల్కి మనం తీసిన పీస్ ఏదైతే కటోరీ పీస్ వస్తుందో ఈ కటోరీ పీస్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలుసుకోండి. సో ఇలా మీరు ఆ కప్పు హైట్ని కానీ మనం పెంచగలిగితే ఏ సైజు వారికైనా, ఎగ్జాంపుల్ మనకి ఒక 50, 55, 60 ఎంత చెస్ట్ వచ్చినా సరే మనం దాన్ని మన ఫార్ములా ప్రకారం ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇన్ కేసు ఇక్కడ మీరు డాట్ పెట్టారు అనుకోండి, డాట్ ఎలా పడతాం మనం ఇక్కడ. సో 1 ఇంచ్ పైకి ఇక్కడ మనం ఒక డాట్ పెట్టాం. సో డాట్ ఎలా పెడుతున్నాము, ఇటు తీసేస్తాం. సో ఇది తీసేసిన తర్వాత ఏమవుతుంది, దీని షేప్ అనేది అవుట్ అయిపోతుంది, బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన షేప్ని 1/2 ఇంచ్ ఇక్కడ నొక్కేయాలి. అందుకే మీకు చెస్ట్ లూజ్ పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లూజ్ ఇక్కడ యాడ్ చేసాం దీంట్లో. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో తెలియపరచండి. సో ఈ రెండు రెడీ అయిపోయి మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఏదైతే మనం ఈ షేప్ వేసుకున్నామో ఈ షేప్ని తీసేయండి. సో ఈ రెండు ముక్కలు మనం జాయింట్ చేసుకుంటే ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో జాయింట్ చేసుకుంటే ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది. రెండిట్లకి రెండు ఈక్వల్గా వస్తాయి. ఇలా పైనుంచైనా కలుపుకోండి, కింద నుంచైనా కలుపుకోండి, ఎటైనా పర్లేదు. ఒకవేళ తక్కువ వస్తుంది అనుకుంటే కనుక కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోండి. అంటే ఈ రౌండ్లో కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి. ఒకవేళ సరిపోకపోతే కట్ చేసి వేరేయచ్చు తర్వాత. సో దీన్ని ఇక్కడ షేప్ చేసేస్తున్నాను. ఈ షేప్ చేసిన దాన్ని ఎంతైతే నేను ఇక్కడ డాట్ పడతానో ఆ డాట్ని ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఎంత డాట్ పడతానో ఇక్కడ కూడా ఒక 3/4 ఇంచ్ వరకు నేను డాట్ పడతాను. ఆ డాట్ని దీంట్లో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ హుక్స్ బెల్ట్ అనేది మీకు పెద్దది కానివ్వదు ఎప్పుడు కూడా. దీన్ని మళ్ళీ మనం టేప్తో అతికించుకొని సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఏ పార్ట్ ఎటువైపు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది రివర్స్ చేశారనుకోండి తేడా కొడుతుంది. ఎటు నుంచి ఏ ముక్క వస్తుంది మార్కులు పెట్టుకోండి, లేదా కచ్చికాయలు పెట్టుకోండి. మీకు ఎలా గుర్తుంటే దాన్ని అలా మేనేజ్ చేయండి. మర్చిపోయారా ఒకదానికొకటి 2 సార్లు ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవడం అవుతుంది. చూడండి ఇలా నేను పెట్టడం వల్ల సో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు, కానీ ఒక రౌండింగ్ అయితే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఇలా ఎక్కువ వచ్చినా పర్వాలేదు, తీసి పడేయచ్చు. ఎందుకంటే మనకి ఇది ఈక్వల్గా ఉండాలి, అక్కడ ఈక్వల్గా పెట్టుకోండి తేడా లేకుండా. కప్పు రెడీ అయిపోయింది. సో ఈ కప్పులోంచి ఇదిగో మీకు కావలసిన ప్రిన్సెస్ కట్ విత్ కటోరీ బ్లౌజ్ అండ్ బోట్ నెక్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో తెలియజేయండి.
అండ్ సేమ్ టైము నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదిగోండి, ఇది డమ్మీ పీస్, ఇది ఒరిజినల్, దానికి మనం తీసుకొచ్చిన క్యాప్ ఇది. సో ఈ విధంగా మీకు ఏ డిజైనర్ బ్లౌజెస్ నైనా మన ఫార్ములా తోటి ఈజీగా, చాలా ఈజీగా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ క్యాప్ కూడా ఒక ఫార్ములా ఉంది. అంటే ఈ కింద మనం ఎంత పెట్టాలి, ఈ ఒకవేళ ఎక్కడైనా మనం కట్ చేయవలసి వస్తుంది, ఇక్కడ కట్ చేసాము, ఇక్కడ కట్ చేసాం, రమరమి దీనికి ఎంత తీసాము, ఒక 3/4 లేకపోతే 1/2 ఇంచ్ తీసాం. అసలు పర్టికులర్గా ఎన్ని మూలలు తీయాలి, ఎన్ని మూలలు తీస్తే ఏ సైజు కప్పు వస్తుంది, దీనికి కూడా పర్టికులర్గా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ప్రతి దానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది చిన్నది కాబట్టి నో ప్రాబ్లం. హెవీ చెస్ట్ వచ్చింది ప్లస్ అంటే 40++ కానీ 50++ కానీ ఇలా హెవీ సైజెస్ వస్తాయి. అటువంటి హెవీ సైజెస్ మనం గతంలో మాట్లాడుకున్నట్లు 48 ఇంచీలు హై చెస్ట్ ఇక్కడది, ఇప్పుడు 55 ఇంచీలు మిడిల్ చెస్ట్ ఇక్కడది. ఇటువంటి హెవీ సైజెస్ వస్తే ఈ క్యాప్ని మనం ఎలా డిజైన్ చేయాలి, ప్రతి దానికి కూడా ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్లైన్ క్లాసెస్లో చేరితే నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేది ఏదో బిజినెస్ పరంగా కాకుండా నిజంగా మనకి ప్యాషన్ ఉండి టైలరింగ్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే కనుక, ప్యాషన్తో నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేరండి, బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలా ఏ డిజైన్ అయినా బోట్ నెక్ లోంచి దీంట్లోకి రావచ్చు, కాలర్ నెక్లోకి వెళ్ళొచ్చు. దీన్ని మళ్ళీ ఇదొకటే కాదు, దీన్ని మనం కాలర్ నెక్ లో చేసుకోవచ్చు, వితౌట్ కాలర్, లేదు కాలర్ వేసుకొని చేసుకోవచ్చు, ఇదే మన మధుబాల స్టైల్లో. లేదు దీనికి ఇప్పుడు మనం ఇలా తీసుకొచ్చాం, ఏది ప్రిన్సెస్ కట్ ని. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇలా కాకుండా ఇలా కటోరీలాగా మళ్ళీ అడ్డంగా కూడా తీసుకురావచ్చు. ఈ జాయింట్ ని అడ్డంగా జాయింట్ తేవచ్చు, ఇలా తీసుకురావచ్చు. లేదా మనం డైరెక్ట్ గా హై షోల్డర్ వేసుకొని ఈ జాయింట్ ని పైన షోల్డర్ వరకు ఇక్కడ వరకు తీసుకెళ్లొచ్చు. సో బోత్ ఆఫ్ వేస్ ఉన్నాయి, దీనికి మోడల్ చేయడానికి బోత్ ఆఫ్ వేస్ ఉన్నాయి, చాలా వరకు చేసుకోవచ్చు. మనకొక్కసారి ఫార్ములా కానీ తెలిస్తే యూ కెన్ క్రియేట్ ద వండర్స్. మీరు గొప్ప గొప్ప ఆవిష్కరణలు అనేవి దీంట్లో చేయవచ్చు ఫార్ములాస్ తోటి. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను మీ అందరినీ. కాకపోతే నేను చెప్పే విధానం కానీ నచ్చితే చూసి వెళ్ళిపోగానే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది వర్తబుల్ అనుకుంటే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో దీన్ని షేర్ చేయండి. మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లో కూడా మా ఛానల్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మా పేరుతోటి మీకు అక్కడ ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు గ్రూపుల్లో పోస్ట్ చేస్తుంటాం. ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఎక్కడ మీరు రూపాయి పే చేయవలసిన అవసరం లేదు. ఓకేనండి, ఓవరాల్ గా ఇది ఈ రోజు విషయం. అయితే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను మీ అందరినీ. అంతవరకు స్వస్తి, సెలవు.